ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము 119వ కీర్తన 133వ వచనం చదువుకుందాం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇక్కడ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. కీర్తనాకారుడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకము అని. అవును, వాక్యము ఎప్పుడైతే మనం చదివి వాక్యం మన హృదయాన్ని భద్రపరుచుకుంటామో, హృదయంలో వాక్యం మన జీవితాన్ని, మన నడతను స్థిరపరుస్తుంది, మన అడుగులను స్థిరపరుస్తుంది, పాపం నుంచి మనల్ని మరి తప్పిస్తుంది. పాపంలోకి మనం వెళ్ళకోకుండా పాప మార్గంలో నుంచి మనం నడిపించి తిననైన మార్గంలో వాక్యం మనల్ని నడిపిస్తూ సరిచేస్తూ ఉంటుంది. అందుకే అదే కీర్తన వాక్యం మనం చూస్తే కీర్తన భాగంలో 119:9 వచనం మనం చదువుకుంటే, యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా. అవును, యవనస్తుల హృదయాలు శుద్ధి చేయబడాలంటే, వారి నడత శుద్ధిపరచబడాలంటే ఏం చేయాలంటే, వారి దేవుని వాక్యాన్ని బట్టి దాన్ని వాక్య ప్రకారంగా తమ జీవితాలు సరిచేసుకుంటే వారి హృదయాలు శుద్ధి చేయబడి వారి నడత శుభ్రపరచబడుద్దని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఒక శ్రేష్టమైన మాట భక్తుడు చెప్తున్నాడు. కిందకు వస్తే 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా ఎంత గంభీరమైన సత్యం ఇక్కడ మనకు కనబడుతుందో. హృదయంలో వాక్యం ఉంటే మనం పాపం జోలికి వెళ్లకుండా వాక్యం మనల్ని క్రమపరుస్తూ ఉంటుందంట. అందుకంటున్నా, నీ ఎదుటి నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం నేను ఉంచుకొని ఉన్నానని చెప్పని కీర్తనాకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అవును, వాక్యం మనం ఎప్పుడైతే మీద ఆధారపడి వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు వాక్యం మనం నడవలసిన మార్గాన్ని మనకి చూపిస్తుంది. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనం మనం గమనిస్తే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అవును, ఎప్పుడైతే వాక్యానికి మన హృదయంలో చోటిస్తామో, వాక్యం చదువుతూ వింటూ ఉంటామో, వాక్యం మనకి మన నడవలసిన మార్గాన్ని వాక్యం మనకు చూపిస్తూ ఉంటుంది. మనకి నడవలసిన మార్గాన్ని తెలియచేస్తూ దేవుడే మనకు బోధిస్తూ ఉంటాడు. ఈ మార్గంలో వెళ్ళి నా కుమారుడా, ఈ మార్గంలో వెళ్ళి నా కుమార్తె అని మన మీద దృష్టి ఉంచాని మనకు ఆలోచన చెప్తాడంట. మన నడవలసిన మార్గాన్ని ప్రభువే మనకు చూపిస్తాడంట. కాబట్టి అటు విధంగా మన జీవితాల్లో ప్రభు వైపు చూస్తూ మరి వాక్యానికి చోటిచ్చినప్పుడు వాక్యం ద్వారా మన జీవితాలు కట్టబడుతూ ఉంటాయి. 121వ కీర్తన 3వ వచనం కూడా మనం చదువుకుంటే, ఆయన నీ పాదము తొట్టిరనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. అవును, ఆయన వాక్యం మన చేత మన హృదయాలు కట్టుకున్నప్పుడు ఆయన మన పాదాలు తొట్టిపడుకోకుండా ఆయన మన కాపాడి సంరక్షించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ప్రియులారా, దేవుని వాక్యానికి మనం ఎక్కువగా మన జీవితాల్లో మరి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే కీర్తనాకారుడు ప్రభువును ప్రార్థిస్తున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపము నన్ను ఏలనీయకము అని చెప్పని చక్కగా దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి 17వ కీర్తన 5వ వచనం కూడా మనం చూసుకుంటే, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య ప్రకారం ఆయన మార్గంలో మన నడకను మనం స్థిరపరచుకుంటామో, అప్పుడు మనం తొట్టుపడే పరిస్థితి రానే రాదని, నా కాలు జారదు అని చెప్పని భక్తుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన చేతులు చేయి పట్టుకొని మనకు ముందు నడిపించే దేవుడు. సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం కూడా చూస్తే, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడునని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తొట్టిల్లకుండా మన పాదాలను కాపాడి నడిపించే దేవుడు. కాబట్టి దేవుని మాటకు విధేయులమైన వాక్యానికి హృదయంలో చోటిచ్చి వాక్య ప్రకారం జీవిస్తే సరైన మార్గంలో ప్రభువే మనం నడిపిస్తాడు. కాబట్టి ఆ విధంగా ఉదయకాలం మనం కూడా ఎక్కువగా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాము, వాక్యం చదువుదాము, విందాము, వాక్యంతో మన హృదయాన్ని నింపుకొని వాక్య ప్రకారం ముందుకు సాగిపోదాం. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక.
ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభా, మీ పరిశుద్ధ పాదముల కొందనాలు స్తుతులు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, మా పాదాలు క్రీస్తుని బండపైన స్థిరపరచండి, వాక్యం చేత మడుగులను స్థిరపరచండి. ఏ పాపం మమ్మల్ని ఏలనివ్వకుండా ప్రభా మీరు మా చేయి పట్టుకుని నడిపించండి. ఏదైనా మా ప్రియులు వెళుతున్న మార్గాలన్నీ కృప తోడుగుంచండి, చేయి పన్నెంట్లో సఫలత దయచేయండి. అంతేకాదు ప్రభా, ఇదను ఎవరైతే జన్మదినం జరుపుకుంటున్నారో, మరి వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారందరి కుటుంబాల్లో మేలు ఆశీర్వాద దీవెన దయచేసి నూతన సంవత్సరపు దీవెనలతో వారి కుటుంబాలను వారు నింపి నడిపించమని, మాకు తెలియకుండా మా జీవితాల్లో పొంచి ఉన్న ప్రతి విధమైన కీడు నుండి మమ్మల్ని తప్పించి నీ కృపలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.